కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. యూట్యూబర్ రావణ్ ని తమకు అప్పగించాలంటూ జనసేన నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రావణ్ ను వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్ కి తరలిస్తుండగా జనసేన శ్రేణులు ఒక్కసారిగా ప్రోటోకాల్ వాహనాలకు అడ్డుపడ్డారు. రావణ్ ను చట్టపరంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన సమయంలో రావణ్ ను తీసుకెళ్తున్న పోలీస్ వాహనంపై కోడిగుడ్లతో దాడి జరిగింది. బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ను సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఒక కేసులో బెయిల్పై విడుదలైన వెంటనే మరో కేసులో పోలీసులు అతన్ని తిరిగి అరెస్ట్ చేయడం జరిగింది. రావణ్ పోలీసుల విచారణకు సహకరించడం లేదని సమాచారం. జూన్ 28న ఏలూరులో జరిగిన దళిత క్రిస్టియన్ సమర శంఖావరావం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాధా మనోహర్ దాస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు రావణ్ పై ఆరోపణలున్నాయి. పిఠాపురం జనసేన నాయకులు బొజ్జ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి బుధవారం విచారణ నిమిత్తం పిఠాపురం పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి గురువారం సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. యూట్యూబర్ రావణ్ ను తమకు అప్పగించాలంటూ జనసేన నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రావణ్ ను వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్ కి తరలిస్తూ ఉండగా జనసేన శ్రేణులు ఒక్కసారిగా ప్రోటోకాల్ వాహనాలకు అడ్డుపడ్డారు. రావణ్ ను చట్టపరంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన సమయంలో రావణ్ ను తీసుకెళ్తున్న పోలీస్ వాహనంపై కోడిగుడ్లతో దాడి చేశారు. బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ను సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఒక కేసులో బెయిల్పై విడుదలైన వెంటనే మరో కేసులో పోలీసులు అతన్ని తిరిగి అరెస్టు చేయడం జరిగింది. రావణ్ పోలీసుల విచారణకు సహకరించడం లేదని సమాచారం. జూన్ 28న ఏలూరులో జరిగిన దళిత క్రిస్టియన్ సమర శంఖారావం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాధా మనోహర్ దాస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు రావణ్ పై ఆరోపణలున్నాయి. పిఠాపురం జనసేన నాయకులు బొజ్జ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి బుధవారం విచారణ నిమిత్తం పిఠాపురం పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి గురువారం సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం పిఎస్ ఎదుటైతే ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇప్పుడు మరి కొద్దిసేపటి కింద అయితే మాత్రం భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎదుట ఆందోళన నిర్వహించిన అనంతరం జనసేన నాయకులు మొత్తం కూడా భారీ ఎత్తున ధర్నా అయితే చేసిన పరిస్థితి చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రశ్న రావణ్ వైద్య పరీక్షల కోసం అని చెప్పి సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి జీజీహెచ్ కి తరలిస్తుండగా అడ్డుకున్న జనసేన నాయకులు మొత్తం కూడా అడ్డుకున్నారు. మొత్తం మీద ప్రోటోకాల్ వాహనానికి ఒక్కసారిగా అడ్డుపడి జనసేన నాయకులు మొత్తం కూడా రావణ్ తీసుకెళ్తున్న వెహికల్ మొత్తం కూడా అడ్డుపడ్డ పరిస్థితి అయితే అక్కడ మనం ఏర్పడింది. దానికి సంబంధించి యూట్యూబర్ ప్రశ్న రావణ్కు తమకు అప్పగించాలని చెప్పేసి జనసేన కార్యకర్తలు అయితే మాత్రం ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. రావణ్ ను చట్టపరంగా శిక్షించాలి జనసేన నాయకులు అయితే భారీ ఎత్తున డిమాండ్ చేసిన పరిస్థితి అయితే మాత్రం సర్పవరం పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి రావణ్ ను తీసుకెళ్తున్న పోలీస్ వాహనంపై కోడిగుడ్లతో కూడా దాడి చేసిన పరిస్థితి అయితే కనపడింది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ యూట్యూబర్స్ ప్రశ్న రావణ్ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం విమర్శించిన పరిస్థితి గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం. దానికి సంబంధించి నిన్న ఏదైతే ఉందో హైదరాబాద్ లో రావణ్ అరెస్ట్ చేసి కాకినాడ పిఠాపురం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ తీసుకున్న అనంతరం కూడా నైట్ ప్రశ్న రావణ్కి అయితే బెయిల్ మీద విడుదలయ్యాడు. బెయిల్ మీద విడుదలైన అనంతరం కూడా గతంలో కొన్ని కేసులు గొల్లపురంలో ఆయన మీద అంటే వైలేషన్ కేసెస్ అయితే నమోదయ్యాయి. ఆ కేసుల నేపథ్యంలో మళ్ళీ రెండోసారి పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన అనంతరం కూడా సర్పవరం రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించి రాత్రి అంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచిన పరిస్థితి అయితే ఉంది. పొద్దున్నే ఉదయాన్నే మొత్తం కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా మొత్తం జనసేన సైనికులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. దానికి సంబంధించి గతంలో కూడా అనేక కేసులు కూడా ఆయన మీద నమోదయ్యి ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన కార్యకర్తలు మొత్తం కూడా పోలీస్ స్టేషన్ చుట్టుముట్టిన పరిస్థితి ఉంది. మొత్తానికి అతను ఎట్టకేలకు
వైద్య పరీక్షలు ఉదయం తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా మధ్యాహ్నం మరికొద్దిసేపటి కింద అతను వైద్య పరీక్షలు భారీ బందోబస్తున్నాడు మా కాకినాడ జీజీహెచ్కి వైద్య పరీక్షకు తరలించారు. ఈ నేపథ్యంలో తరలిస్తుండగానే వెహికల్ ప్రోటోకాల్ వెహికల్స్ దానికి సంబంధించి రావణ్ ఎక్కించిన పోలీస్ జీబును కూడా జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ మీద భారీ ఎత్తున విమర్శ చేయడం సరికాదు. ఆయన ఐపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని ఈ విధంగా విమర్శ చేశాడు కాబట్టి మేము చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి పోలీసు వెహికల్స్ ముందు అయితే భారీ ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కూడా పోలీసు వెహికల్ ఆపే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పుడు కూడా పోలీసులు భారీ బందోబస్తున్నాడు మా అతన్ని కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్ కి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. మరి కొద్దిసేపట్లో ఆ ప్రశ్న రావణ్ వైద్య పరీక్షల అనంతరం కూడా జడ్జి ముందు అయితే మాత్రం కాకినాడ జిల్లా జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి సాయంత్రం జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత అయినా రిమాండ్ కోరుతారా లేకపోతే విచారణ పొడిగింపు ఏమైనా ఉంటుందా అనే దాని మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది. దానికి సంబంధించి మరి కొద్ది గంటలు అయితే మాత్రం ఆయన జిల్లా మూడో మేజిస్ట్రేట్ ముందు అయితే మాత్రం హాజరుపరుస్తారు. అనంతరం కూడా ఆయన ప్రశ్న రావణ్ సంబంధించిన అడ్వకేట్స్ అయితే మాత్రం ఇప్పటికే లాయర్ బెయిల్ కావాలని చెప్పి అప్లై చేయడం జరిగింది మూడో అదనపు జడ్జి ముందు. దానికి సంబంధించి వాదోపవాదాలు మధ్యాహ్నం 5 గంటలకైతే జడ్జి ముందు అయితే జరగనున్నాయి. అందరం ఆయనకు బెయిల్ వస్తుందా లేకపోతే ఈ మరో పక్క స్టేషన్ ఈయన మీద ఉన్న కేసులు అఫెన్సెస్ సంబంధించిన కేసులు సంబంధించిన నాన్ బెయిల్ ఏమైనా జారీ అవుద్దనే దాని మీద అయితే ఒక ఉత్కంఠత అయితే మాత్రం కాకినాడలో నెలకొంది. ప్రస్తుతానికైతే ఒక పక్క కాకినాడలో జనసేన పవన్ కళ్యాణ్ విమర్శించిన ఉధృత ఒక పక్క ఉంటే మరో పక్క ప్రశ్న రావన్న మరో పక్క 2 చోట్ల అయితే కాకినాడలో ఉధృత వాతావరణం అయితే నెలకొంది. ఒక పక్క ఎవరైతే ఉందో బొజ్జ ఐశ్వర్య మీద అయితే మాత్రం పలు కేసులు అయితే కాకినాడలో నమోదయ్యాయి. మరో పక్క ప్రశ్న రావణ్ మీద కూడా దీనికి సంబంధించి అయితే మాత్రం ఉధృత వాతావరణంలో మధ్య అయితే కాకినాడలో భారీ ఎత్తున గలాట అయితే జరుగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరం.